गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। वागर्धाव्युप संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైనటువంటి శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి ఆవిడ యొక్క ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 22వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు ఈరోజు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 22వ శ్లోకము ఈ విధముగా ఉంటుంది. భవాని త్వం దాసేమయీ వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాచన్ కదయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై విశసి నిజ సాయుజ్య పదవీ. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నిరాజిత పదాం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా భవాని, నీ యొక్క సేవకుడునైన నాపై నీ కరుణ దృష్టిని ప్రసరింపచేయుము అని ప్రార్థించాలని స్తోత్రం చేయాలని అనుకున్న వాడైనటువంటి సాధకుడు అమ్మా నేను అని చెప్పగానే విష్ణువు బ్రహ్మ ఇంద్రుని యొక్క కిరీటములతో నీరాజములు పొందుతున్న పాదములు కడదైనటువంటి నీ యొక్క సాయుధ్య పదవిని అతనికి అందించేయుచున్నావు అనే విధంగా ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం గ్రహించవచ్చు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నినటుల ముఖ్య సేవకుడను అని మేమనుచుండగన్నిమం అనుగుణ కాచుచున్ దయనికాచలనని తీర్చి అన్ని మించి తవ దాత ఆదులటు చేయు నివాళులు సంగమము చేయునగజ ప్రేమతో దయనన్మము కాచుమ తల్లి పార్వతీ. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని మనం పరిశీలిద్దాం. ఏదైనా దైవానికి నిరంతరము సేవలు చేస్తూ నిరంతరము పూజలు చేస్తూ ఆ దేవుడిని ధ్యానం చేస్తూ ఉన్న ఒక సాధకుడికి ఆ దేవుని రూపము పొందడము లేక దేవునిలో ఐక్యతము చెందడము అనేటువంటిది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఉన్నతోత్తమమైనటువంటి అతని సేవకులకు ఫలముగా మనం తీసుకుంటూ ఉంటాం కదా. అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఫలముగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి ఒక మహత్తరమైన సన్నివేశాన్ని శంకర భగవత్పాదులు మనసులో ఊహించుకొని
ఈ శ్లోకాన్ని మన కోసం రచించి అందించినట్టుగా మనం ఈ శ్లోకం గురించి భావిస్తూ ఉంటాం. భవాని అంటే భవుని యొక్క ప్రియమైనటువంటి ప్రేయసి, భవుని యొక్క అర్ధాంగి. త్వం దాసేమయి, నీవు దాసేమయి దాసుడునైన నన్ను నాపై, దాసేమయి నాపైన. సకరుణాం, ఎంతో కరుణతో కూడినటువంటి దృష్టి, నీ కడగంటి చూపును, నీ అపాంగ వీక్షణాలను వితర, నా పైన ప్రసరింపచేయుము. ఇది స్తోత్రం వాంఛన్, ఈ విధముగా స్తోత్రము చేయాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే భవానీత్వం. ఇది భవానీత్వం, భవానీ నీవు, నీకు, నేను అని మాత్రమే చెప్పగలిగినంతలోనే భవానీత్వం ఇది, భవానీ త్వం నీవు అని చెప్పలోటోనే కథయతి, ఎవరైతే చెబుతూ ఉంటాడో, యహ ఆ సాధకుడికు ఎవరైతే చెబుతారో, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట సాయుజ్య పదవీ. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల యొక్క కిరీటములచే నీరాజనములు పొందుతున్నటువంటి పాదమును కలదైనటువంటి నిజ సాయుధ్య పదవీ, అతనికి తాదాత్మ్యము తానులోనే కలుగుతున్నటువంటి సాయుధ్యాన్ని విశసి ఇచ్చుచున్నావు కదా అనే విధంగా ఈ శ్లోకం యొక్క పాదాల యొక్క పదముల యొక్క భావాన్ని మనం గ్రహించుకోవచ్చు. భవుడు అంటే శివుడు, భవాని అంటే అమ్మవారు. అమ్మవారికి భవాని అనే పదము ఎంతో ప్రీతికరమైనది. ఆమెకు శివుణ్ణి గురించి విజయగాథలను వినడము, అతన్ని స్తోత్రము చేయడము, అతన్ని అభినందించడము వంటి కార్యక్రమములు ఎంతో ప్రీతికరమైనటువంటివి. శివుడంటే ఆమెకి ఎంతో ప్రేమ. అటువంటి మహాపతివ్రతులైనటువంటి ఆవిడికి శివుడి నామముతో కులిసినటువంటి శివాని, భవాని అనేటువంటి నామాలు ఆవిడికి ఎంతో ప్రీతికరమైనటువంటివి. అమ్మవారిని ప్రసన్నము చేసుకోవడము అనేటువంటి ఈ శ్లోకంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏ పదమైతే పలికితే అతి సులువుగా ప్రసన్నము చెందుతారో అటువంటి పదముతో భవాని అని సంబోధిస్తూ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించారు. ముక్తి అనేటువంటిది 4 విధాలుగా ఉంటుంది అనే విషయం మనకి గత శ్లోకాల వివరణ చెబుతూనే నేను తెలియజేసుకున్నాం, మనం గ్రహించాము ఆ విషయాన్ని. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో సాలోక్యం తవ పూజని శివ మహాదేవేతి కీర్తనం సామీప్యం తవ చరాచరాత్మక తన ధ్యానం హే భవానీపతే సాయుధ్యం అత్ర భవతి స్వామిన్ దాసోస్మ్యహం అనే విధముగా శంకర భగవత్పాదులు శివానంద లహరిలో భగవంతుణ్ణి ధ్యానము చేయడము, భగవంతుణ్ణి పూజ చేయడము, భగవంతుని గురించి చెప్తున్నటువంటి సత్సాంగత్యాలను మనము కూడా పాలు పంచుకోవడము వంటివే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య భక్తులుగా ఆయన సాయుధ్య భక్తులుగా అవే అటువంటి ముక్తులను ప్రసాదించేవిగా కూడా శంకర భగవత్పాదులు తన శివానంద లహరిలో శ్లోకం చేశారు. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి
వీడియో ద్వారా తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.